అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైష్ణవి డిజిటల్. ఈ వీడియోలో మీకు క్లియర్ గా స్కూల్ డిజిటల్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి, అసలు సోషల్ మీడియా అంటే ఇదివరకు వీడియోస్ లో నేను చెప్పాను. సోషల్ మీడియాని ఎలా యూటిలైజ్ చేయాలి, దాంట్లో వచ్చే సమస్యలు ఏంటి, ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్కూల్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ స్కూలే తీసుకోండి ఎగ్జాంపుల్ గా. సో సోషల్ మీడియా మీరు రన్ చేయాలి అనుకుంటే అసలు ఏం కావాలి, ఆ కంటెంట్ ఏంటి, కంటెంట్ ఏంటని చాలా డౌట్స్ ఉంటాయి. ఆ కంటెంట్ ఏంటి? సో మీరు తీస్తే ఇమేజ్ తీస్తారు, లేకపోతే వీడియో తీస్తారు. ఆ ఇమేజెస్ అంటే ఏంటి? మీరు ఫెస్టివల్ విషెస్ మీరు డిజైన్ చేయించుకోవచ్చు, లేదా న్యూస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా స్కూల్ గురించి చెప్పొచ్చు, లేకపోతే స్టూడెంట్ పిక్స్ ఉంటాయి అవి అప్లోడ్ చేయొచ్చు. లేదు మీ స్కూల్లోనే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో క్లాస్ ఫస్ట్ ఎవరు వచ్చారు, వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ ఇచ్చారా మీరు, సో అవన్నీ మీరు ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి లేదా ఏదైనా డిజైన్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. సో వీడియోస్ ఏమైతే వస్తాయో మీరు పిల్లల చేత యాక్టివిటీ వీడియోస్ చేపించవచ్చు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివిటీ వీడియోస్ ఎక్కువ హైప్ అవుతున్నాయి. దానివల్ల మీ స్కూల్ని ఏంటంటే నేమ్ అనేది నలుగురికి తెలిసేలా అవుతుంది. ఈ యాక్టివిటీ వీడియోస్ మీరు మర్చిపోకుండా చేయండి. సో పిల్లల చేత రైమ్స్ చెప్పడానికి ట్రై చేయండి. సో పిల్లలు ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో అవన్నీ వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేయండి సోషల్ మీడియాలో. ప్యారలల్ గా పిల్లలు ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నా, ఏదైనా యాక్టివిటీస్ ఎనీథింగ్, సో అవన్నీ రికార్డ్ చేసుకొని మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. మీకేంటంటే అప్లోడ్ చేయాలి అంత బాగానే ఉంది, అసలు ఎలా చేయాలని ఒక సందేహం ఉంటుంది. మీ దగ్గర ఒక మొబైల్ కానీ, పీసీ కానీ, ల్యాప్టాప్ కానీ ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్, వీటిలో మీరు కంప్లీట్ ఎడిటింగ్ చేయొచ్చు. సో దీనికన్నా ముందు మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్ గా రికార్డ్ చేయాలి. స్టేబుల్ గా రికార్డ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, కెమెరా కదలకుండా రికార్డ్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే ట్రైపాడ్. సో ట్రైపాడ్ ఉండడం వల్ల నా కెమెరాకి మౌంట్ అయ్యి ఉంది కాబట్టి ఇది నేను స్టేబుల్ గా రికార్డ్ చేయగలుగుతున్నా. లేకపోతే ట్రైపాడ్ లేకపోతే మీకు వీడియో కూడా ఏంటంటే అటు ఇటు షేక్ అవుతున్నట్టు వస్తుంది. ఇది మొబైల్ ట్రైపాడ్ కూడా మీకు అవైలబుల్ లో ఉంటుంది. దీని కాస్ట్ తక్కువలోనే ఉంటుంది, 900, 1000, 1500 అలా ఉంటుంది. సో మీకు నచ్చిన ట్రైపాడ్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు మైక్ తీసుకోవాలి. మైక్ ఏంటంటే నా ప్రిఫరెన్స్ నేనేం చెప్తానంటే డిజిటెక్ మైక్ ఒకటి ఉంటుంది, ఆన్లైన్లో నేను ఇమేజ్ కూడా పంపిస్తాను. సో ఆ మైక్ తీసుకోండి. ఒకవేళ మీ స్కూల్ లోపల లైట్ తక్కువ ఉంది అనుకోండి, ఒక లైట్ స్టిక్ లైట్ అలాంటి ఏమన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వీడియో క్వాలిటీ పెరుగుతుంది. లేదు నేను లైట్ తీసుకోలేనంటే మీరు అవుట్డోర్లోనే కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేయండి స్కూల్ వాళ్ళు. ఇవన్నీ కనుక మీరు చేస్తే మీ సోషల్ మీడియా ఏంటంటే డిజిటల్ ప్రెజెన్స్ బాగుంటుంది. లేదు ఇవన్నీ చేయడానికి మాకు కొంచెం సమస్యగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మేము చేయలేము, సపోర్ట్ కావాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, మా సైడ్ నుంచి డిజిటల్ సపోర్ట్ ఏమైతే ఉంటుందంటే ఫస్ట్ మీకు బ్రాండ్ షూటింగ్ చేస్తాం మీ స్కూల్ది, తర్వాత మీకు ప్యారలల్ గా డిజైన్స్ ఇస్తాము, వీడియో ఎడిటింగ్ మేమే చేస్తాము, మా టీం సపోర్ట్ 100% ఉంటుంది. దీనివల్ల మీ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది, డిజిటల్ ప్రెజెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అడ్మిషన్స్ టైంలో చాలా మంది ఏంటంటే యాడ్స్ రన్ అవుతుంటాయి పక్క స్కూల్. మన స్కూల్ రన్ చేయాలంటే కొంచెం డౌట్ ఉంటుంది, ఎట్లా చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని. డోంట్ వరీ, మా టీం మీకు సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అడ్మిషన్స్ టైంలో బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మా నెంబర్ కూడా నేను ఇస్తున్నాను. మా వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. మా వెబ్సైట్ వచ్చేసి v4grop.com. థ్యాంక్ యూ.